నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మరియు లైఫ్ కోచ్ ఆర్వి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మార్చి నెల వస్తుంది కదా, సో మార్చి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక అది చూద్దాము. అంతకన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం, గోచారం మాట్లాడుకుంటాం. అంటే గోచారం అంటే ఏంటంటే ప్లానెట్స్ ఒక చోట ఉండవు. అందరికీ ముందు నుంచి నేను అదే చెప్తూ ఉంటాను. అంటే తిరుగుతూనే ఉంటాయి, అంటే స్టేషనరీ కాదు. మనం పుట్టినప్పుడు మాత్రం అవి అక్కడ ఉన్నాయని ఆ ప్రింట్ తీసి మనం చూసుకుని దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ ఇస్తాం. ఏదైనా మనం ఎప్పుడైనా రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి అంటే తప్పక ఏంటంటే గోచారం చూసుకోవాలి. అండ్ ఎప్పటికైనా సరే 3, 6, 11 అంటే ఏంటంటే ఒక రాశి నుంచి 3, 6, 11 ఇంట్లోకి ఎప్పుడైనా గోచారం జరుగుతుంది, ఎనీ ప్లానెట్ గోచారం జరుగుతుంది అంటే కనుక తప్పక అది బాగుంటుందని చెప్తూ ఉంటారు. కానీ ఎప్పటికైనా సరే ఇదంతా ఏంటంటే మిశ్రమ ఫలితాలే చెప్తాయి. అండ్ ఆల్సో ఎప్పటికైనా మనం చూడవలసింది ఏంటంటే ఎవరి జాతక రీత్యా మన పరిహారాలు చెప్పడం కానీ ప్రెడిక్షన్ ఇవ్వడం కానీ చేస్తే కనుక అది కరెక్ట్గా ఉంటుంది. ఇదేంటంటే మనం ఎప్పటికైనా సరే జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాము, అంటే రాశి వారిగానే మాట్లాడుకోగలం. జాతకం వచ్చినప్పుడు అది డిఫరెంట్గా ఉంటుంది ప్రెడిక్షన్స్. సో ఎప్పటికైనా జాతక రీత్యా ఇందాక చెప్పినట్టు జాతక రీత్యా పరిహారాలు చేస్తే కనుక తప్పక వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ గోల్ కానీ వాళ్ళు అనుకున్నది కానీ సాధించడం అనేది ఉంటుంది. ఎందుకంటే జాతకం ఒక్కసారి చూస్తే లైఫ్ అంతా అలాగే ఉంటుందని చెప్పలేము, అది మారుతూ ఉంటుంది. కనుక తప్పక ఏ పద్ధతి అంటే ఏ టైం వచ్చినప్పుడు దాని పరిహారాలు చేయడం అనేది మంచిదన్నమాట. సో జనరల్గా మనం మార్చ్లో ఇప్పుడు గోచారం అనేది చూద్దాం. అంటే ప్లానెట్స్, అన్ని ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాము. ఎప్పుడులాగే శనీశ్వరుడితో మొదలెడుతున్నాను. శనీశ్వరుడేమో మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే జూపిటర్ అంటే ఏంటి, మనకి నెక్స్ట్ బలమైన ఒక గ్రహం మనం చెప్పాలి అంటే అన్నీ మంచి చేసే ఒక గ్రహం అంటే మనం గురు గ్రహం చెప్పుకుంటాము. గురువు ఏమో ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన మార్చ్ 11th డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఈ నెలంతా అక్కడే ఉంటారు. తర్వాత రాహుకేతువులు మనం చూసాము అంటే కుంభంలో రాహు, అలాగే ఏంటంటే సింహంలో కేతు ఉన్నారు. అండ్ మనం మాట్లాడుకున్నాం కూడా ప్రీవియస్ మంత్ మనం ఏంటంటే కుంభంలోనే అన్ని ప్లానెట్స్ కలయిక అంటే పంచగ్రహ కూటమి జరిగింది అని మాట్లాడుకుంటూ ఉన్నాం. సో అన్ని గ్రహాలు ప్రస్తుతం ఏంటంటే మనకి కుంభంలోనే ఉన్నాయన్నమాట. అంటే మెర్కురీ ఏంటంటే మనకి రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన డైరెక్ట్ ఏమో 21st మార్చ్కి అవుతున్నారు, ఆయన కుంభంలోనే ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే వీనస్ అంటే శుక్రుడు ఏంటంటే 2nd మార్చ్కి ఏంటంటే మనకి మీనానికి వెళ్తున్నారు. సో శనితో సంబంధం వస్తుంది. అలాగే ఏంటంటే ఉచ్చ స్థితి అనేది వస్తుంది అంటే మనకి శుక్రుడికి. అలాగే మనం మార్చ్ చూసామంటే ఆయన కంబషన్లో ఉన్నారు. అంటే కంబషన్ అంటే ఏంటి, అసలు సన్తో కలిసి ఉంటే అంటే సూర్యుడితో కలిసి ఉంటే కంబషన్ అంటాం. అంటే ఏంటి, కొంచెం స్తంభించిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ మనకి ఏంటంటే ముందుకెళ్ళే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. అంటే ఏంటి, మార్స్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. కంబషన్ అయినప్పుడు సన్ ఎనర్జీ అనేది పైకి వెళ్తుంది అని చెప్పడానికి కంబషన్ మనం చెప్పుకుంటున్నాం. ఆయన కూడా ఏంటంటే కంబషన్ నుంచి ఈ మంత్ బయటకు వస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూసాము అంటే సన్ ఏంటంటే మనకి మార్చ్ 15th మీనానికి వెళ్తున్నారు అనమాట. ఇది గ్రహస్థితి. అంటే మనం అన్ని ప్లానెట్స్ కవర్ చేసాం. మనకు తెలిసిందే ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, 2.5 రోజులకి. సో ఇవన్నీ ఏంటంటే ఈ ప్లానెట్స్ కలిసినప్పుడు అంటే ఏంటంటే కలయిక ఉన్నప్పుడు కొన్ని యోగాలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో దాని ప్రకారం మనం చూసామంటే 12 రాసుల వారికి, కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది అనమాట. సో ఏదైనప్పటికీ మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మేడం, మార్చి నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి వాళ్ళకి కూడా బాగుంటుందనే చెప్పాలి. ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది. అండ్ ఆల్సో రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయిపోయిన తర్వాత ఆ చూపు అనేది ఏంటంటే బ్లెస్సింగ్స్ అనే చెప్పాలన్నమాట. తప్పక మ్యారిటల్ లైఫ్ కానీ లేకపోతే దాంపత్య జీవితం అంటే ఇప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ, సో ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాం ఈ నెలలో అన్న వాళ్ళకి కానీ ఇప్పుడు అన్ని ముహూర్తాలే కనుక సో తప్పక అనుకూల పరిస్థితి అనేది కనిపిస్తుంది. ఎంజాయ్ చేస్తారు. తప్పక ఏంటంటే దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళు, సత్సంబంధాలు వెతికే వాళ్ళు తప్పక సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్, వాళ్ళు కోరుకున్న వ్యక్తి మనకి లైఫ్లో రావడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో గ్రహణం అనేది వీళ్ళకి ఎక్కువ మనకి ఏంటంటే ఎఫెక్ట్ అనేది ఇవ్వదు. బట్ స్టిల్ మనం చెప్పేది ఏంటంటే పరిహారాలు కింద తప్పక ఏంటంటే దానం ఇవ్వడం అనేది చాలా మంచిది. సో ఇంకోటి ఏంటంటే కెరియర్ విషయంలో కూడా
ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ అనేది మనకి కనిపిస్తుంది. అంటే ఏంటి, ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్, అలాగే ఏంటంటే మనకు ఉద్యోగ మార్పిడి వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ రాశికి అధిపతి ఏమో ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తున్నారు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే అందరి దృష్టిలో పడి మన్నన పొందడం, పైవాళ్ళ దృష్టిలో పడి మన్నన పొందడం అనేది మనకి కనిపిస్తోంది. అలాగే ప్రముఖ వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడి దాని మూలాన్ని పైకి వచ్చే సూచనలు కూడా మనకి ఈ నెలలో కనిపిస్తున్నాయి. తప్పక ఏంటంటే రాబడి అనేది వీళ్ళకి ఎక్కువే ఉంటుంది. అలాగే మనకి బిజినెస్ పీపుల్ చూసిన ఎస్పెషలీ మనం చెప్పాలంటే ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు, కేటరింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి పండిందే పంట తప్పక డబ్బు అనేది బాగా పుష్టిగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం అనేది వీళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది ఈ నెలలో అని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసామంటే హెల్త్ రీత్యా కూడా ఎక్కువ నలతలు అనేవి మనకేమీ కనిపించట్లే. కొంతవరకు ఏంటంటే హెల్త్ కూడా కుదుట పడే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా 11th లార్డ్ కూడా మనం చూసామంటే 6th వెళ్తున్నారు. ఇవి రెండు కూడా ఏంటంటే చాలా మంచి సూచనలే అన్నమాట. సో తప్పక వీళ్ళకి ప్రమోషన్ వచ్చేసి అంటే పైకి వెళ్ళే ఛాన్సెస్, ప్రమోషన్ అంటూ పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక లోన్స్ తీసుకుంటే కూడా తిరిగి ఇచ్చే ఛాన్సెస్, అంటే అంత పుష్టిగా ఉండే ఛాన్సెస్ ఈ నెలలో వీళ్ళకి కనిపిస్తోంది. తప్పక వీళ్ళకి అందరితో కలయిక ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి, దాని మీద ఖర్చు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఆధ్యాత్మికంగా గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్ అనేది కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది. రిలీజియస్గా ఉండి రిలీజియస్ ఫంక్షన్లో కానీ లేకపోతే ఒక గురువు కింద వెళ్ళి చురుగ్గా పాల్గొనడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. మనకి ఉగాది కూడా ఈ నెలలోనే వస్తుంది. సో తప్పక ఏంటంటే బంధుమిత్రుల కలయిక, అలాగే ఇచ్చిపుచ్చుకోవడం అనేది వీళ్ళకి ఈ నెలలో ఎక్కువ కనిపిస్తుంది. తప్పక ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. మరి తులారాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది మ్యామ్? తులారాశి వాళ్ళు తప్పక లక్ష్మీ పూజ చేయడం అనేది మంచిది. ఫ్రైడే అదొకటి కాకుండా మనకి గురు కాళ్ళు పట్టుకోవడం, అంటే ఏ గురువు అయినా సరే, ఎప్పటికైనా సరే నేను దేవి పూజలు చేయండి అనే చెప్తూ ఉంటాను. బట్ స్టిల్ ఏ గురువు అయినా సరే, మీ కుల గురువు అయినా సరే, ఏ గురువు అయినా సరే పూజించడం కానీ, తప్పక ఏంటంటే మనకి నిండు ముత్తైదులను ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం కానీ, అలాగే గోవు పూజ చేయడం కానీ చాలా మంచిది. అలాగే ఏంటంటే పెళ్లి కాని వాళ్ళు కుమారి పూజలు చేయడం, అంటే కుమారిని ఎప్పుడైనా సరే మనం దేవి స్వరూపంగా చూసి మనం పూజ చేస్తూ ఉంటాం. తప్పక కుమారి పూజ చేయండి, ఇంకా బాగుంటుంది మీకు. మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే షష్టముఖి రుద్రాక్ష వేసుకోవడం, అలాగే నవముఖి, అంటే ఎప్పటికైనా దుర్గాదేవికి మనం నవముఖి చెప్తూ ఉంటాం అంత ధైర్యానికి, అండ్ ఆల్సో ముందుకెళ్ళడానికి, వేగంగా ముందుకెళ్ళడానికి మనం చెప్తూ ఉంటాం. సో ఇవన్నీ కాకుండా 3 రుద్రాక్షలు, ఇప్పుడు బిజినెస్ పీపుల్కి 3 రుద్రాక్షలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే కాంబినేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఏదైనప్పటికీ జాతక రీత్యా చూసి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అది కూడా ఏంటంటే స్పెసిఫిక్గా ఉంటుంది. ఎందుకంటే దాంతోపాటు మనం ఏంటి, మన కాలం ఇప్పుడు ఏం జరుగుతోంది, ఇప్పుడు పీరియడ్ ఏం జరుగుతోంది, మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి, పుట్టినప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసి చెప్తాం కనుక జాతక రీత్యా ఇవ్వడం, ప్రిస్క్రైబ్ చేయడం అనేది ఇంకా మంచిది.